నమస్తే. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి. అయితే వరిని పండించాలంటే అధిక మొత్తంలో నీరు, పోషకాలు అవసరం. ఇక రసాయనిక సేద్యంలో వరి సాగు చేస్తే ఎరువులు, కూలీల ఖర్చుతో పెట్టుబడులు రైతుకు భారంగా మారుతున్నాయి. అదనంగా చీడపీడల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు రైతుకు సవాళ్లుగా మారుతున్నాయి. లాభాల మాట అటుంచితే చిన్న సన్నకారు రైతులు వరి పంటలో ఏటా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నింటి నుంచి బయటపడి వరి సాగును లాభసాటిగా మార్చుకుంటున్నారు బాపట్లకు చెందిన అభ్యుదయ రైతు సుబ్బారావు. అతి తక్కువ ఖర్చుతో వరి సాగులో సిరులు కురిపిస్తున్నారు. అంతేకాదు భూమి సారాన్ని పెంచుతూ తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మరి రైతు సుబ్బారావు వరి సేద్యంలో అనుసరిస్తున్న విధానాలేంటో మనము తెలుసుకుందాం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామం రైతు దిండు సుబ్బారావు తనకున్న ఎకరంన్నర భూమిలో రసాయన వ్యవసాయానికి దీటుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఈ రైతు కాకినాడలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ సభకు వెళ్లిన సుబ్బారావును ఆయన చెప్పిన సేద్యపు పాఠాలు ఆకర్షించాయి. దీంతో గత ఏడాదిగా ప్రకృతి విధానంలోనే దేశీయ వరి రకాలు పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ సాగుదారు. రసాయన పద్ధతిలో మొదట అధిక దిగుబడులు వచ్చినప్పటికీ క్రమేపీ దిగుబడులు తగ్గిపోతున్నాయని అంటున్నారు. అదే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు మొదట తక్కువగా వచ్చినప్పటికీ సహజ సిద్ధంగా కషాయాలతో సేద్యం చేయడం వల్ల భూమిలో సారం పెరిగి భవిష్యత్తులో అధిక దిగుబడులు పొందవచ్చని అంటున్నారు ఈ రైతు. బాపట్ల జిల్లా సంతమాలూరు మండలం అడవిపాలెం విలేజ్లో ఉన్నాము. అయితే ఇక్కడ సేంద్రియ పద్ధతిలో ఒక రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడు. రసాయన పద్ధతిలో వ్యవసాయం కాదనుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి గల కారణాలు ఏంటి? అయితే అతను ఇప్పుడు సాధారణంగా రసాయన పద్ధతిలో వరి పంట పండిస్తే దాదాపుగా ఎకరానికి 30 నుంచి 40 బస్తాలు అవుతాయి. సేంద్రియ పద్ధతిలో వరి పంట వేస్తున్నారు. ఈ వరి పంటకి ఎంత సాగు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుందని ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. సార్ చెప్పండి, మామూలుగా రసాయన పద్ధతిలో ఎరువులు ద్వారా అయితే వరేస్తున్నారు. ఈ సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయటం ఎవరు చెప్పారు, అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డివి సుబ్బారావు, అడవిపాలెం గ్రామం, సంతమాలూరు మండలం, బాపట్ల జిల్లా అండి. నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయానికి రావడానికి మొట్టమొదటి కారణం సుభాష్ పాలేకర్ గారు కాకినాడలో 10 days ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాను. ప్రోగ్రాంకి అటెండ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా మనం కూడా ఆ విధంగా చేస్తే మన ఆరోగ్యాన్ని, భూమిని బాగా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నేను వెంటనే తీసుకొని వచ్చి అక్కడ శిక్షణా కార్యక్రమం తీసుకున్నటువంటి అంశాలు మొత్తం నేర్చుకొని మన పద్ధతిలో మనం కూడా ఎందుకు పండియకూడదు అనే ధీమాతోటి నేను కూడా వచ్చి మన ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టానండి. ఈ మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే రసాయనిక వ్యవసాయంలో పండించే పంట ఏదైనా కానీ విషతుల్యం. ఫస్ట్ రాను దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి, తర్వాత రాను క్రమేపీ తగ్గుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు అయ్యాయండి గత 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు రాను పెరుగుతూ ఉంటాయి. మొదటి సంవత్సరం కొంచెం తక్కువగా ఉన్నా కానీ 2-3 సంవత్సరాల్లో రసాయనిక వ్యవసాయంలో పండించిన వ్యవసాయం కంటే ధీటుగా కూడా మన ప్రకృతి వ్యవసాయంలో ఉత్పత్తులు పండిస్తారండి. దీనికి మార్కెటింగ్ కూడా అధిక ధరలకు కొంటున్నారు. కాబట్టి మనకు గిట్టుబాటు అయింది. రసాయనిక వ్యవసాయంలో 30 బస్తాలు పండిన ఒకటే, మన ప్రకృతి వ్యవసాయంలో 20 బస్తాలు పండిన ఒకటి. ఈ ప్రకృతి వ్యవసాయంలో 20 బస్తాలు వచ్చి అంటే దేశవాళీ వెరైటీ వేస్తామండి. హైబ్రిడ్ వెరైటీలు కూడా వేయచ్చు. హైబ్రిడ్ వెరైటీలు వేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. మన దేశవాళీ వెరైటీలు వేస్తే నవారా కానీ ఇంతకుముందు గత సంవత్సరం నేను నవారా వరి పండించానండి. ఎకరానికి 20 బస్తాలు అయినాయి. దాన్ని వాల్యూ ఎడిషన్ అంటే బియ్యం చేసి కేజీ 100 రూపాయల కాడికి మన ఫ్రెండ్స్కి, మన తెలిసిన గ్రామస్తులకి, మిగతా రైతులకు ఇవ్వటం జరిగింది. దాని మీద నాకు ఎకరన్నర మీద 1.5 లక్ష ఆదాయం వచ్చిందండి. నేనేం చేశానంటే మొట్టమొదట ఈ ప్రకృతి వ్యవసాయానికి ఈ ముందు ఎకరన్నర అండి, దీనికి పిఎండిఎస్ అని అంటే 30 రకాల విత్తనాలు ఎకరన్నరకి 30 కేజీలు చల్లుకోవడం జరిగింది. దాన్ని పూత పిండి దశలో 45 రోజులు వయసు ఉన్నటువంటి దాన్ని రోటావేటర్ తోటి కల్టివేషన్ చేయటం జరిగింది. తర్వాత జూలై 2వ తారీఖు దమ్ము చేయటం జరిగింది. ఈ ఒడ్లు దేశవాళీ ఇది చూసేది నెల్లూరు మొలకలుకులండి. దీని కాలపరిమితి 7 నెలలు, 2 నెలల 10 రోజులు అంటే 210 రోజులు. ఇది లాంగ్ వెరైటీ. ఇది తినటం వల్ల మనకి బీపీ కానీ షుగర్ కానీ రాకుండా ఉంటుంది. మంచి పోషక విలువలు కూడినటువంటి ఆహారం. వరి సాగులో లైన్ సోయింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు సుబ్బారావు.
ఎటు చూసినా అడుగున్నర వెడల్పు, సాలు సాలుకి అడుగున్నర దూరం ఉండేలా నారు నాటుతున్నారు. సాధారణ రసాయనిక వ్యవసాయంలో 700 నుంచి 800 వరకు నారు కట్టలు అవసరమవుతాయి. కానీ ఈ విధానంలో 150 కట్టల నారు మొక్కలను మాత్రమే రైతు నాటుతున్నారు. మొదట పొలంలో ఘనజీవామృతాన్ని చల్లుకొని కూలీలతో లైన్ సోయింగ్ చేయించారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరుగుతోంది. వారం క్రితమే కలుపును తీయించారు. అదే విషంగా మొక్కకు కావలసిన నత్రజని, పోషకాలను అందించేందుకు పైరుపై అజొల్లా చల్లుకున్నారు. అజొల్లాతో కలుపు సమస్య కూడా తీరుతుందని చెబుతున్నారు. ఇక వరి పంట గట్ల మీద వివిధ రకాల పండ్ల కూరగాయలు పండిస్తున్నారు. వీటి ద్వారా అదనపు ఆదాయం లభిస్తుందని రైతు చెబుతున్నారు. ఇప్పుడైతే మనం 30 రకాల విత్తనాలు చల్లుకొని 30 రకాల వేరు వ్యవస్థ భూమికి అందించి దాంట్లో ఈ నెల్లూరు మొలకలు దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం కూడా ఈ వరికి అందిస్తాయండి. ఈ వరికి దాదాపుగా ఎకరానికి దాదాపు నా టార్గెట్ 30 బస్తాల దాకా తీద్దామని ఆలోచన ఉందండి. దీనికి వచ్చి గణేష్ గారి దగ్గర విత్తనాలు తీసుకొని రావడం జరిగిందండి. ఈ ఎకరన్నరకి కేవలం 4 కేజీలు మాత్రమే తీసుకున్నానండి. ఈ 4 కేజీల్లో కూడా జూలై 2వ తారీఖు నారు పోసాను. నారు కూడా అలా బీజామృతో విత్తన శుద్ధి చేసి నారు పోయటం జరిగింది. నారుకి ఎలాంటి రసాయన అవశేషాలు లేకుండా, పురుగు మందులు ఏమి లేకుండానే నారు పెంచడం జరిగింది. పోయిన 25వ తారీఖు అప్పటికి నాటు వేసి ఇప్పటికి 25 రోజులండి. ఈ 25 రోజులు కూడా ఈ ఎకరన్నరకు వచ్చి ఈ 4 కేజీల నారు కూడా సగం మిగిలిందండి. ఈ ఎకరానికి సహజంగా రసాయనిక వ్యవసాయంలో 700-800 కట్టలు వేస్తారు. ఈ లైన్ షో కూడా వేయరు. నేనేం చేశాను, ఎటు చూసినా కానీ అడుగున్నర వెడల్పు, సాలుకి అడుగున్నర దూరం ఉండే విధంగా మొక్కలు మొత్తం కేవలం 150 కట్టలు మాత్రమే వేయటం జరిగింది. వేసిన తర్వాత నేనేం చేశాను, ఫస్ట్ ఘనజీవామృతం మాత్రం వేసానండి. ఇంకా తర్వాత లైన్ షోయింగ్ ప్రతి మన కూలీల చేత లైన్ షోయింగ్ వేయించడం జరిగింది. ఒక వారం రోజుల కిందట ఒక 5 కలుపు తీయించడం జరిగింది. అక్కడక్కడ అజొల్లా తీసుకొని ఎకరానికి ఏది మన వడ్లమూడి సంగం డైరీ కాడికి వెళ్ళి ఎకరన్నరకి ఒక 3 కేజీలు అజొల్లా తీసుకొని వచ్చి చల్లటం జరిగిందండి. ఈ చల్లిన తర్వాత చేను మొత్తం స్ప్రెడ్ అవుతా ఈ అజొల్లా వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మొక్కకు కావాల్సినటువంటి నత్రజనిని గాలి ద్వారా, సూర్యరశ్మి ద్వారా మొక్కకు అందించింది. ఈ ప్రధాన పోషకాలు, ఉప పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా దాంట్లో ఉంటాయి. కలుపు సమస్య కూడా తగ్గిద్దండి. అందుకని అజొల్లా కూడా తీసుకొచ్చి వేయడం జరిగింది. ఈ తర్వాత ఈ గట్ల మీద మనకు అదనపు ఆదాయం కోసం గట్ల మీద పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు, మన మునగ అన్ని రకాలు, మన కంది, పసుపు, నారింజ, టమాటా అన్ని రకాల కూరగాయలు కూడా గట్ల మీద వేయటం జరిగింది. వేసి అంతా 20 రోజులే కావటానో ఒక నెల తర్వాత మనకి రీసెంట్గా బాగా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మన ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చి కెమికల్ వ్యవసాయాన్ని స్వస్తి చెప్పి తనకున్న ఎకరంలో మన ఆరోగ్యం కోసం, మన భూమి ఆరోగ్యం కోసం, బాగా మన పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం కోసం కూడా బాగా ఉండాలని తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టి, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులు ఇస్తాయి. అందుకు కారణం నేలలో పుష్కలంగా పోషకాలు ఉండడమే. ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కేవలం పంట పైన మాత్రమే దృష్టిని పెట్టడు. పంట పండించేందుకు అవసరమైన నేలను సారవంతం చేస్తాడు. భూసారం పెరగాలంటే PMDS విధానమే సరైన మార్గం. రైతు సుబ్బారావు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. వరి నారు నాటడానికి ముందే పొలంలో నవధాన్యాలను చల్లుకొని అవి పూత, పింద దశలోకి రాగానే పొలంలోనే కలియదిప్పారు. ఆ తర్వాతే నారును నాటుతున్నారు. ప్రస్తుతం రైతు తన పొలంలో నెల్లూరు మొల్ల మొలకలు అనే దేశవాళీ వరి పండిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక వరి రకంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఈ సాగుదారు. ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉందని అంటున్నారు. మామూలు రసాయన వ్యవసాయం లాభసాటిగా తగ్గుతుంది, ప్రతి సంవత్సరం తగ్గుతుంది అన్నారు. అసలు రసాయన వ్యవసాయానికి పెట్టుబడికి ఎంత అవుతుంది, ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి ఎంత అవుతుంది? ఈ రసాయనిక వ్యవసాయంలో దాదాపు రసాయనిక పురుగు మందులకి 10 కట్టలు వేస్తామండి. ఈ 10 కట్టలకు వచ్చి ఇప్పుడు DAP వచ్చి 1800 అండి, యూరియా 300, మొత్తం 18,000 రూపాయల పురుగు మందులు ఖర్చు అయింది. తర్వాత రసాయనిక మందులు ఖర్చు అయిద్దండి. పురుగు మందులు వచ్చి ఇంకా మనం వేసిన మన మిర్చికి ఏ విధంగా కొడుతున్నామో ఈ వరికి కూడా ఆ విధంగా అలవాటు చేశారండి. అది ఊరక ఈ రసాయనిక ఎరువులు వేయటాన ఈ పైరు కూడా బాగా ఎక్కువగా నల్లగా వచ్చి మిత్ర పురుగులు కూడా చచ్చిపోయి, శత్రు పురుగులు చచ్చిపోయి మనకి పైరుని వినాశనానికి దారితీసి ఎటువంటి చిన్న గాలి వచ్చినా కానీ పైరు మొత్తం పడిపోయిద్ది. అగ్గి తెగులు, సుడిదోమ ఏది మెత్తదనంగా పెరగటం వల్ల ఈ సుడిదోమ వచ్చింది, అగ్గి తెగులు వచ్చింది, నానావిధ తెగుళ్ళు మొత్తం రసాయనిక వ్యవసాయంలో వస్తాయి. కానీ మన ప్రకృతి వ్యవసాయంలో రావు.
ఎందుకనంటే కేవలం మన దేశవాళీ వెరైటీలు మాత్రం వేసుకోవచ్చు. హైబ్రిడ్ వెరైటీలు వేసుకుంటే 2 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తే అది కూడా దేశవాళీ వెరైటీ అయిద్దండి. మన దేశవాళీ వెరైటీలు దీంట్లో రోగనిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. 7 నెలలు పైరు మామూలుగా 4 నెలలు కూడా వేసుకోవచ్చు అండి. దాంట్లో చింతలూరు సన్నాలు ఉన్నాయి, మైసూరు మల్లిక ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అన్ని 4 నెలల క్రాప్లు కూడా వేసుకోవచ్చు. అవి కూడా దేశవాళీ వెరైటీలు. ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే దీర్ఘకాలికంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా నయం అవుతాయి. భూమికి మేలు జరుగుద్ది. భూమిలో ఉన్న సూక్ష్మ స్థూల పోషకాలు కూడా మొత్తం ఈ దేశవాళీ వెరైటీ తీసుకుంటుంది. కాబట్టి అందుకని ప్రకృతి వ్యవసాయం వైపు మరిస్తే దీనికి కేవలం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయనండి దీన్ని. ఇది ఎకరానికి 25 బస్తాలు అవుతాయి. 25 × 4,000 లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. మనం ఇక్కడి నుంచి అసలు ఏం జీవామృతం చల్లేది లేదు. పైన పురుగు మందులు రావు. పురుగు మందులు రాకుండా ఉండటానికి మనకు మెయిన్ ప్రధాన కారణం ఏంది, ఈ గట్ల మీద ఇవన్నీ ఎందుకు వేసామంటే మిత్ర పురుగులు డెవలప్ కోసం. ఆ మిత్ర పురుగులు ఏం చేస్తాయి, శత్రు పురుగులు తింటాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక ఏదన్నా అత్యవసరంగా వస్తే అగ్నాస్త్రం స్ప్రే చేసుకోవాల్సి వచ్చింది. అగ్నాస్త్రం కూడా మనం ఎటువంటి కషాయం కూడా దీనికి స్ప్రే చేసే అవసరం లేదు. ఎందుకు, మనకు గట్ల మీద అంటే రకరకాల పంటల వైవిధ్యత, జీవ వైవిధ్యం కలిగినటువంటి పంటలు మనకు పొలంలో అన్ని రకాలు దాదాపుగా దీంట్లో పేరుకు వరే కానీ గట్ల మీద మొత్తం కలుపుకొని 15 రకాలు ఉన్నాయండి. ఈ 15 రకాల పంటల్లో ఉన్నటువంటి మిత్ర పురుగులు మొత్తం కూడా ఈ ప్రధాన పంటలో ఏవైతే శత్రు పురుగులు ఉంటే వాటికి ఆహారం కావాలి కదా, ఈ ఆహారాన్ని తీసుకుంటాయి. కాబట్టి మనం ఎటువంటి కషాయాలు అవసరం లేదు. ఊరక మనం పంట కోసుకోవటం మాత్రమే. నీళ్లు కూడా వారానికి ఒకటి. నా చేను మొత్తం కూడా ఎండబెడతాం. ఎంత ఎక్కువ ఎండబెడితే వారానికి ఒక తడిస్తే పిలకలు ఎక్కువ వస్తాయండి. ఇంకా 4 రోజుల తర్వాత ఇదే పైరు ఇంకా గది కనపడదండి. దాదాపు 60-70 పిలకలు వస్తాయి. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మీరు వచ్చి షూట్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వరి పండించే రైతులు అధికం. కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా వరి సాగు వీడదు. ప్రకృతి సేద్యంతో సత్ఫలితాలతో పాటు లాభాలు పొందవచ్చని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చెబుతున్నా చాలా మంది రసాయనిక సేద్యానికి మక్కువ చూపిస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉంటుందనే పాయింట్ దగ్గరే రైతుల ఆలోచన ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో మితిమీరిన రసాయనిక సేద్యంతో కలిగే అనర్థాలు, ప్రకృతి వ్యవసాయంతో కలిగే లాభాలు, ఈ రెండు సేద్యపు విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో రైతు సుబ్బారావు మాటల్లోనే వినండి. ఒక రసాయన పద్ధతిలో ఒక వరి పంట వేయడానికి మామూలుగా ఫస్ట్ దున్నాలా, దున్నిన తర్వాత నాటేస్తారు. నాటేసిన తర్వాత అసలుకి కలుపులు తీయడానికి కానీ లేదా తర్వాత మందులు కొట్టడానికి ఇవన్నీ ఒక పద్ధతిగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి మందులు వాడతారు, అసలు ఎంతమంది కూలీలు పడతారు, అసలు దీని ఖర్చు ఎంత, రసాయన పద్ధతిలో వాడేదానికి ప్రకృతి వ్యవసాయానికి ఖర్చు ఎంత? ఈ రసాయనిక వ్యవసాయం వాడేదానికి ఎకరానికి వచ్చి 25 నుంచి 30 వేలు దాకా అయిద్దండి. మన ప్రకృతి వ్యవసాయంలో వాడేదానికి 10,000 నుంచి 15,000 మాత్రం అయిద్ది. అంతకాడికి ఎక్కువ కాదండి. దాంట్లో ఏంటంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడాలి. మన ప్రకృతి వ్యవసాయం దాంట్లో కషాయాలు మన సొంతంగా ఆకులు, అలాలు, నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఏది పురుగు అధికంగా ఉంటాయి. ఈ మన కషాయాలు కొడితేనే మిత్ర పురుగులు చచ్చిపోకుండా ఉంటాయి, శత్రు పురుగులు మాత్రం చచ్చిపోతాయి. అదే రసాయనిక పురుగు మందులు వాడితే మిత్ర పురుగులు పోతాయి, శత్రు పురుగులు పోతాయి. కాబట్టి రసాయనిక ఎరువులు, పురుగు మందుల మీద ఖర్చు మన దాంట్లో చాలా తక్కువ అండి. అసలు వీటికి ఎలాంటి మందులు వాడతారు? ఫస్ట్ దశలో ఆకుచుట్టు పురుగు వచ్చిందండి. ఈ ఆకుచుట్టు పురుగుకి నీమాస్త్రం వాడతాం 15 రోజుల క్రితం. తర్వాత ఏది సామాన్యంగా రాదు మన ప్రకృతి వ్యవసాయంలో. అసలు పేరే ప్రకృతి వ్యవసాయం అండి. ప్రకృతి వ్యవసాయంలో పురుగులు దాడి చాలా తక్కువగా ఉంటుంది. దాదాపుగా ఒక 4-5 కషాయాలు కొట్టుకుంటే సరిపోయిందండి. ఏది ఫస్ట్ నీమాస్త్రం, తర్వాత దశపర్ణి కషాయం, ఈ పొట్ట కంకి వెళ్ళే దశలో సప్తధాన్యాంకుర కషాయం. సప్తధాన్యాంకుర కషాయం అంటే మనకి టానిక్ లాగా పనిచేసిద్దండి. అవి మాత్రమే గ్రోతింగ్ తెచ్చుకోవాలి. ఈ లోపల ఎటువంటి పురుగు మందుల ఖర్చు దాదాపుగా ఈ కషాయాల ఖర్చు వచ్చి ఒక 400-500 కాడికి ఎక్కువ కాదండి. మీరు చెప్పిన ఈ రసాయనాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? అంటే మామూలుగా రసాయన పద్ధతులు అయితే ఎరువుల షాపులు ఇవన్నీ ఉన్నాయి. వీటి మీరు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీరు వేసే మందులు ఎక్కడ దొరుకుతాయి? మీరు తయారు చేసుకుంటారా, లేదా దీనికి సంబంధించి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా పెట్టుకొని వేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి గ్రామంలో ఒక ఐసీఆర్పీ ఉంటారండి. ఈ ఐసీఆర్పీ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళు కావాల్సినటువంటి తెగుళ్ళు పర్యవేక్షణలో జరుగుతుంటుందండి. వాళ్ళకి కావాల్సిన కషాయాలు కానీ ఏ పురుగు ఏ దశలో ఉంది మొత్తం కషాయాలు అక్కడ దగ్గరుండి అతను తీసుకోగలిగితే ఏం లేదు, దగ్గరుండి మా సిబ్బంది చేసుకుంటారు. లేని పక్షంలో మనకి ప్రతి ఒక్క యూనిట్ అంటే ఒక 5 వీవోలు ఉంటాయండి. అడవిపాలెం, వెల్లల చెరువు, ఏల్చూరు, సంతమాలూరు, పుట్టవారిపాలెం ఒక యూనిట్గా తీసుకుంటామండి. ఆ యూనిట్ లెవెల్లో ఒక ఎన్పిఎం షాపు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బీఆర్సీ సెంటర్ 50,000 రూపాయలు సబ్సిడీ రూపాయలు ఇచ్చి బీఆర్సీ సెంటర్ పుట్టవారిపాలెంలో నేను సొంతంగా
తయారు చేస్తున్నానండి. మన రైతులకు అందుబాటులో ఉండే వాళ్ళకి మొత్తానికి కూడా ఈ పొలానికి సంబంధించిన కషాయాలు తక్కువ రేట్లో అందుబాటులో ఇస్తామండి. ఈ కషాయాల్లో ఎలాంటి పదార్థాలు వేసి తయారు చేస్తారు? అన్నీ కేవలం ప్రకృతి నుంచే లభించే వేపాకు, గానుగాకు, సీతాఫలం, ఆముదము, ఉమ్మెత్త, మన ప్రకృతి నుంచే జిల్లేడు, మారేడు, ప్రకృతి నుంచే లభించే ఆకులతోటి అండి. కానీ దేశవాళీ ఆవు పేడ, మూత్రం మాత్రం మనం దగ్గరుంటే ఏమీ లేదు, గోశాల నుంచి తీసుకొచ్చుకుంటాం అండి. ఇవి మీరు చెప్పిన ఆకులన్నీ తీసుకొచ్చి ఎలా తయారు చేస్తారు సార్? ఇప్పుడు సపోజు మనం తీసుకొచ్చినటువంటి దేశవాళీ ఇప్పుడు దశపర్ణి కషాయం కానీ, అగ్నాస్త్రం కానీ, బ్రహ్మాస్త్రం కానీ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు నీమాస్త్రం కావాలంటే ఫస్ట్ దశలో నీమాస్త్రం స్ప్రే చేసుకోవాలండి. నీమాస్త్రానికి 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. దాంట్లో 5 కేజీలు ఆవు పేడ, 5 కేజీలు వేపాకు గుజ్జు. వేపాకుని మన మిక్సర్ గ్రైండర్లో కాకుండా బాగా మెత్తగా రోటి ద్వారా దంచితే దాంట్లో వేపాకులో అజాడెరిక్ట్ అయినటువంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం కూడా పోకుండా ఏది మిక్సీ గ్రైండర్లో కాకుండా రోటి ద్వారా రుబ్బితే అజాడెరిక్ట్ అయిన పదార్థం మనకి 100% రిజల్ట్ ఉంటుందండి. దాన్ని ఏం చేయాలంటే దేశవాళీ ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, వేపాకు గుజ్జు 5 కేజీలు తీసుకొని దాన్ని ఒక 10 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రం కూడా ఎంత పాతదైతే అంత మంచిదండి. ప్రతి ఒక్క కషాయానికి మన ఆవు మూత్రం అవసరం అండి. ఆవు మూత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ ఆవు మూత్రం దాన్ని ఏం చేయాలి, మొత్తాన్ని నీడ ప్రదేశంలో ఉంచాలి. దాన్ని మొత్తాన్ని సవ్యదిశలో కలయబెట్టి 48 గంటలు పులియ పెట్టాలి. ఆ పులియ పెడితే ఏంటంటే సూక్ష్మజీవులు డెవలప్ కావడానికి, మనకి రేత్రి పాలలో కనుక తోడైతే తెల్లారిపాటికి మజ్జిగ ఏ విధంగా అవుతాయో అది పులియ పెడుతున్నాం. మన ప్రతి ఒక్క కషాయాన్ని కూడా పులియ పెడతాం. ఈ పులియ పెట్టిన తర్వాత బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు నీమాస్త్రం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధంగా ఉంటుంది. అది ఆ నీమాస్త్రం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి సన్నని గుడ్డు, పురుగు, లార్వా దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సన్న పురుగును కూడా కంట్రోల్ చేసిద్దండి. అది ముందు ప్రివెంటేషన్గా ఈ నీమాస్త్రాన్ని కొట్టుకుంటాం ఏది ఫస్ట్ దశలో. తర్వాత కొద్దిగా పురుగులు ఎక్కువనే అనుకోండి, అగ్నాస్త్రం. అగ్ని అంటే ఏంది, మంట పుట్టించింది. దానికి ఏం కావాలి, 20 లీటర్లు తీసుకోవాలా. 20 లీటర్లలో 2 కేజీలు సీతాఫలం ఆకు, 2 కేజీలు వేపాకు, 2 కేజీలు గానుగాకు, ఇవన్నీ తీసుకొని 5 రకాల ఆకులను తీసుకొని మిక్సింగ్ చేస్తే అది ఒక 48 గంటలు ఫర్మెంటేషన్ చేసి తర్వాత వడపోసుకొని ఎకరానికి 5 లీటర్ల కాడికి తయారు చేస్తే అది పురుగు కంట్రోల్ అయ్యిద్దండి. తర్వాత సప్తధాన్యాంకర కషాయం అని ఉంటుంది. ఈ సప్తధాన్యాంకర కషాయంలో 7 రకాలు తీసుకోవాలండి. అవన్నీ కూడా మొలకలు కట్టి రుబ్బి చేస్తే మనకి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది, పురుగు ఉధృతి లేకుండా మనకు అధిక సాంద్రత కలిగి ఉంటుందండి. ఈ విధంగా కషాయాలు వాడుకుంటే చాలా తక్కువ ఖర్చులో మన రైతు వద్ద మేము దగ్గరుండి చేపిస్తాం, లేదా మనం మెగా ఎన్పిఎన్ షాప్ ఉంటుంది మన సంతమాలూరు అడ్డ రోడ్లో, అక్కడైనా తీసుకోవచ్చండి. రైతులకి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుందండి. ఈ ఘనజీవామృతం ఉంటుంది, ఈ కషాయాలు ఉంటాయి, సోలార్ లైట్లు ఉంటాయి, ఎల్లో స్టిక్ ప్లేట్లు ఉంటాయి, లింగాకర్షక బొట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి సరసమైన ధరలకు. ఇప్పుడున్న రోజుల్లో తినే ప్రతి ఆహారం కలుషితమైపోతుంది. ఇదే క్రమంలో మితిమీరిన రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే కన్నా ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన పంటను ప్రజలకు అందించగలిగితే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని రైతు సుబ్బారావు తోటి రైతులకు సూచిస్తున్నారు. ఎందుకంటే రైతే దేశానికి వెన్నుముక. తాను తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటానికి నిదర్శనం ప్రకృతి వ్యవసాయం అని ఈ రైతు చెబుతున్నారు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే మీ దగ్గర ఉన్న రైతులు మిమ్మల్ని చూసి హేళన చేయటం కానీ, అసలు ఇది ఎలా ఇది సాధ్యమైద్ది అని కానీ, ఏమన్నా అంటాలు కానీ, ఏదన్నా అవమానాలు పట్టడం కానీ ఏమైనా జరిగినాయా? జరిగినాయండి. మనం ఈ నారు పోసి ఎకరానికి దాదాపుగా 20 కేజీలు మన రసాయనిక వ్యవసాయంలో చేస్తారండి. ఈడేవుడు తెక్కలో 4 కేజీలు తీసుకొచ్చి ఒక్కో మొక్క నాటిచ్చిండు, ఇది అయిద్దా పెట్టిద్దా అని చాలామంది వాడికి అయితే చీప్గా చూస్తూ ఉన్నారు. కానీ తర్వాత ఇప్పుడు చూసి దీంట్లో శాస్త్రీయత ఉందా, ప్రకృతి వ్యవసాయం మనం కూడా చెయ్యాలా, ఈసారి నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఒక 10 మంది రైతులు నన్ను అడుగుతూ ఉన్నారండి. ముందుకు వచ్చి మేము చేస్తాం, మీ సలహాలు సూచనలు ఇవ్వమన్నారండి. చేస్తామండి, ముందుకు వచ్చారు. మామూలు రసాయన ఎరువులకి మా ఎకరానికి ఎంత ఖర్చు, దీనికి ఎంత ఖర్చు చెప్పండి. రసాయనిక ఎరువులకు వచ్చి ఎకరానికి దాదాపుగా 25 నుంచి 30,000 దాకా అయిద్దండి. ఈ మన ప్రకృతి వ్యవసాయానికి వచ్చి 10,000 రూపాయల ఖర్చుతో సరిపోయిందండి. ఒక 20,000 రూపాయల వేరియంటేషన్ ఉంటుంది. ఇది మొత్తం మామూలుగా ఈ పంట చేతికి వచ్చినాక కొనే ఎలాంటి వ్యక్తులకు అమ్ముతారా, లేదా ఏదైనా మార్కెట్ పెట్టి అమ్ముతున్నారా? ఇప్పుడు మనకేంటంటే గ్రూపులు ఉంటాయండి, తెలిసిన వాళ్ళది ఎస్పీగా గ్రూప్ అని, దాంట్లో దాదాపుగా వినియోగదారులు 100 మంది ఉంటారండి. ఆ గ్రూపులో
వాళ్ళు ఎవరైతే ఇట్నే మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఫీల్డ్ చూసుకొని మనం చెప్పిన ధరకే వాళ్ళు కొంటారండి. బస్తా 4,000 కాడికి మనకు వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ ఉందండి నాకు. ఇప్పుడు మీకంటే పాతలు కాబట్టి మార్కెటింగ్ ఉంది. కొత్తగా ఇలా వేయాలనుకున్న రైతులకి మామూలుగా మార్కెటింగ్ ఎలా? కొత్తగా వేయలేకున్న రైతులకి మన ప్రకృతి వ్యవసాయం ద్వారా మార్కెటింగ్ ఉందండి. ఎట్లా అంటే దాని మీద 10% అదనంగా ఇస్తారు. ఆ అదనంగా కూడా కాకుండా మేమేం చేస్తున్నామంటే బస్తా 3,000 కాడికి ఏది దేశవాళీ వెరైటీలు ఇక్కడ పండిస్తే మాకు ఒక మాస్టర్ ట్రైనర్ ఉన్నారండి. బస్తా 3,000 కాడికి కొనే సూచనలు కూడా ఉన్నాయండి. తప్పనిసరిగా కొంటాం. ఇప్పుడు మామూలుగా రసాయన పదార్థాల ద్వారా పండించే ఏదైతే వరి పంట ఉందో ఆ పంట బస్తా వచ్చేందుకు 2,000, 2,200. అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే వరి ఏదైతే ఉందో అది 3,000, 4,000 చెబుతున్నారు. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి ఎందుకు కొనాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు రసాయనిక అవశేషాలతోటి పండించినటువంటి పంట దాదాపుగా అదే మనం 2,000 కూడా లేదండి. ఇప్పుడు మా యాక్చువల్గా 1,600, 1,700. దానికి ఎందుకంటే మన మిర్చి కానీ వరి కానీ మొత్తం కూడా ఏమైంది, మొత్తం ఎగుమతులు కూడా ఆపేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం విస్తీర్ణం కూడా చూడండి, మిర్చి ఎవరు వేసేది నాదులు లేడు, కొనేవాళ్ళు లేడు. మన ఇండియా మిర్చి, ఆంధ్ర మిర్చి అంటే అసలు ఎవరు కొనరు. ఎందుకు? కెమికల్ అవశేషాలు ఉంటాయి కాబట్టి. ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించేవి దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. ఈ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకని కెమికల్ వ్యవసాయం కొనకుండా మన ప్రకృతి వ్యవసాయం వైపు జనాలు నిదానంగా అలవాటు పడతా ఉన్నారండి. వడ్లు ఏదైతే వస్తాయి కదా, వచ్చిన తర్వాత మిల్లులకి పాత ఇప్పుడు మామూలు రసాయన పదార్థాల ద్వారా పండించే మిల్లు ద్వారా బియ్యం వస్తాయి, అవి సపరేట్గా ఏదైనా మిల్లు నాకు? ఇంతకుముందు అయితే నేను రసాయనిక పద్ధతిలో పండించినటువంటి మిల్లులో వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఏం చేశారంటే మన వాళ్ళు సపరేట్గా ఒక బస్తా కూడా వేసుకోవచ్చు అండి. ఆ బస్తా కూడా వేసుకునే విధంగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏవైతే పండిస్తున్నారో ఆ పంటనే మనం సపరేట్గా వేసుకొని, నీకు 2 బస్తాలు కావాలనుకోండి, మిల్లింగ్ వేసుకుంటే సపరేట్గా అవకాశం ఉందండి. ఇప్పుడు చిన్న మినీ రైస్ మిల్లు మన బీఆర్సీ సెంటర్ ద్వారా కూడా మినీ రైస్ మిల్లు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. సబ్సిడీ మీద ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం వాళ్ళు 50% ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారండి. ఏదైతే రసాయన పదార్థాల ద్వారా పండించే పంటలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు అనారోగ్యకరమైన పంటగా కూడా చెప్పుకుంటున్నారు. ఏదో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు అయితే ప్రజలకు ఆరోగ్యకరంగా కూడా ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీటికి సబ్సిడీలో కూడా పంటకు సంబంధించిన పెట్టుబడికి కానీ లేకపోతే మామూలుగా ఇవి రసాయన ఎరువులకు కానీ ఇవి కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో వాటికాడే అన్ని వ్యవసాయ సంబంధించిన రసాయనాలు మొత్తం అక్కడే దొరుకుతాయి. లేదా సొంతగా కూడా రసాయనాలు తయారు చేసుకోవచ్చు అని కూడా ఏదైతే రైతు ఉన్నారో రైతు అయితే చెబుతున్నారు. విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలతో విషతుల్యమవుతున్న ఆహారం, మరోవైపు సూక్ష్మ జీవులు అంతరించి దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికి ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయం. ఇది గుర్తించిన రైతు సుబ్బారావు సేద్యంలో రారాజయ్యాడు. ఈయన అడుగుజాడల్లోనే మీరు ప్రకృతి వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో, రైతు విజయ గాథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.